హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. జాబ్స్కి సంబంధించి ప్రతిరోజు మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థ అయినటువంటి ఎస్పీడీసీఎల్లో ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయి. మొత్తం 2005 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఏ విభాగాల్లో ఎటువంటి ఉద్యోగాలని భర్తీ చేస్తారు, ఎన్ని పోస్టులు ఖాళీలు ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అనే డీటెయిల్స్ అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అయినటువంటి ఎస్పీడీసీఎల్, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ అయినటువంటి ఎస్పీడీసీఎల్లో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో 2005 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ని విడుదల చేయనున్నారండి. ఇటీవల కాలంలో పత్రికాముఖంగా కూడా ఒక న్యూస్ అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో రావడం జరిగిందనమాట. ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 2005 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర దక్షిణ డిస్కాం పరిధిలో 2005 ఉద్యోగాల భర్తీకి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేయనుందండి. ఏ పోస్టులను భర్తీ చేస్తారంటే జూనియర్ లైన్మెన్ పోస్టులు అండి. వీటినే జేఎల్ఎం ఉద్యోగాలు అనేసి కూడా పిలుస్తారనమాట. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అండి, ఏఈ పోస్టులు, అలాగే సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే సపరేట్గా విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టులు వచ్చేసి మొత్తం 45 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అలాగే సబ్ ఇంజనీర్ పోస్టులు వచ్చేసి 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు 1650 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. కాకపోతే ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు వచ్చేసి బీఈ లేదా బీటెక్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఎలక్ట్రికల్ బ్రాంచ్ అయితే చదివి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయి ఉండాలి. అలాగే సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు వచ్చేసి పాలిటెక్నికల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు, ఎలక్ట్రికల్ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకి వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి సపరేట్గా త్వరలోనే విడుదల కానున్నాయండి. ఎస్పీడీసీఎల్ నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారనమాట. నోటిఫికేషన్స్ విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా పూర్తి వివరాలను అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, రాత పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారు అనే డీటెయిల్స్ అని కూడా తెలియజేస్తాను. అలాగే జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫోల్ క్లైంబింగ్ అనమాట. ఈ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకి రాత పరీక్షతో పాటుగా ఫోల్ ఎక్కడం, రీడింగ్ తీయడం, మీటర్ రీడింగ్ తీయడం, ఇటువంటివి కూడా టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. వాటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ప్రతిరోజు జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.